అమీన్పూర్ వాటర్ ఫాల్స్ బాగుంది. మెల్లగా ఇట్లా రావు వాటర్ ఫ్లో ఎక్కువ ఉండేసరికి ఈ లైన్లోకి వెళ్ళి కూడా జాక్ కింద నిప్పు రావాలి ఉంటాయి, చూసుకొని రా. బేసిక్గా మనము కొండలకి ఎప్పుడు చెప్పులు కాకుండా చూలేసుకొని రావాలి. ఈ లొకేషన్ చూస్తే నీకు ఏమనిపిస్తుంది? నాకైతే దొడ్డిగా వస్తుంది. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో అమీన్పూర్ లేక్ అయితే వచ్చేసినాం మేము. ఇప్పుడు మేమైతే చెరువుకి అవతలి పక్క ఉండే కొండ మీదకి ఇంకా దాని కింద ఉండే హిడెన్ మినీ వాటర్ ఫాల్ కి అయితే వెళ్తున్నాం. అక్కడికే ఎందుకంటే అక్కడైతే రీల్స్ తీసుకోవడానికి చాలా బాగుంటది, ఇంకా వాటర్ ఫాల్స్ కూడా చాలా చాలా బాగుంటాయి. చలో ఇంకా డైరెక్ట్ గా అక్కడికే వెళ్ళిపోదాం. ఇదే ఆ వాటర్ ఫాల్స్, ఫుల్ వాటర్ తో కలకలలాడిపోతుంది. దాటిన ఈ లైన్లో రావు వాటర్ ఫ్లో ఎక్కువ ఉండేసరికి ఈ లైన్లోకి వెళ్ళి కూడా వాటర్ పోతుంది. కమాన్ బాబు, దుంకు మెల్లగా దుంకుడు చేయకు, మెల్లగా నడుములు పట్టినాయి అనుకో. ఇక ఇక్కడ వాటర్ సౌండ్ ఎక్కువ ఉండడం వల్ల రీల్స్ చేయడానికి కుదరలేదు, అందుకని చెప్పేసి మళ్ళీ ఆ కొండ మీదకి వెళ్ళిపోతున్నాం. జలగలు ఇంకా ఫామ్ కాలేదేమో చెరువులా, కనిపించలేదు ఒక్కటి కూడా కదా, లేదంటే కాళ్ళకు పట్టేసేటి ఒక్కటన్నా. అయ్యో అదిపోయింది. జై బాహుబలి. అమీన్పూర్ వాటర్ ఫాల్స్ బాగుంది. ఇక్కడ కూడా సౌండ్ వస్తుంది కదా, అక్కడికైనా ఎక్దం గార్డెన్ కూర్చున్నాం. ఇప్పుడు ఫస్ట్ వచ్చినాం చూడు, అక్కడికి పైకి ఎక్కిందంటే చెరువు మొత్తం కనిపిస్తుంది. బిల్డింగ్ సగం మునిగిపోయింది చూడు. ఎలా ఉంది జంగల్ ఇది? అమీన్పూర్ జంగల్. ఏ బాబు నాడు జంగిల్ గాయ్ హే జంగిల్ గాయ్ రా. ఇక్కడ ఆ నెత్తి మీద ఆకలి వేసుకున్నావు, ఏం సంగతి? ఏ పొలాల దూరిలో జాగ్రత్త మరి. ఇక్కడ ఆవు పేడల కంటే మనిషి పేడలు ఎక్కువ ఉంటాయి బ్రో. అగ్నిరవ్వల్ వచ్చినోడు తినేసి తాగేసి తక్కువ పోవచ్చుగా, ఇట్లా ఆర్దంగి పోతారు చెత్త అంత. ఇక్కడ పిచ్చిన కొడుకులు అంతా భూమినే ఉన్నారు. కొండలెక్కగలవా? ఇప్పుడు మనం సాహసయాత్ర చేయబోతున్నాం. ఓకే, హే గీప్స్, ఇక్కడ పక్షులు ఉన్నాయి. మెల్లగా మైక్ చూసుకో. కింద నిప్పు రావాలి ఉంటాయి, చూసుకొని రా. ఆచితూచి అడుగులు వేయాలి, అడుగులు వేసుకుంటూ పైకి ఎక్కాలి. బేసిక్గా మనము కొండలకి ఎప్పుడు చెప్పులు కాకుండా చూలేసుకొని రావాలి. కింద పడి జారిపడ్డాం అనుకో, ముడ్డి పగులుద్దని గుర్తుపెట్టుకోవాలి. ఈ కొండనెక్కే ప్రయత్నాన్ని మనం ఆపకూడదు గిప్స్. దగ్గు కూడా వస్తుంది కొంచెం ఉంటే. ఎక్కు ఉంటే కుట్టి పారదొబ్బుతాయి అంతే. పైకి వచ్చేసాయి. కొద్దిగా ఆయాసం వస్తుంది జాక్. ఎమ్మెల్యే అంటే ఎవరో మరి, మట్టాలింగాచార్యేమో. ఈడ కొంచెం చూసుకొని రండి అయ్యా. నిప్రాళ్ళు గిడుండే జర కొంచెం రోడ్ ఆగం ఉంటుంది.
ముందు కొట్టావు. ఇలాంటి అందమైన లొకేషన్ని చూడడానికి ఎలాంటి సాహసాలు చేసినా తప్పలేదు జాక్. అమ్మా మీకు చూపిస్తా ఈ లొకేషన్ని. అమ్మా చూడు ఎంత బాగుంటుందో ఈ లొకేషన్. చోటు చూస్తే ఏమనిపిస్తుంది? సేమ్ పొజిషన్ అడిగి ఏమనిపిస్తుందా? కూర్చుండి మందు తాగాలనిపిస్తుందా? చిట్టు అబ్బా జాక్, ఇలాంటివి చూసినప్పుడు మన కష్టానికి ఫలితం దొరికింది అనిపిస్తుంది జాక్. ఎంత బాగుంది లొకేషను. యాక్చువల్లీ కింద చాలా పీకాక్స్ ఉంటాయి, అంటే వర్షానికి ఎక్కడ దూరం ఉంటాయి కానీ నార్మల్గా ఎక్కడ అక్కడ నిలబడదాం. నువ్వు నిలబడచ్చారు అంటే నువ్వు చెప్పిన అలాగే. ఓకే ఓకే లేదు నార్మల్ రికార్డ్ కానీ ఏం కాదు, మనం నార్మల్ కనిపించాలి కదా. నేను ఇక్కడ మానించి రా అట్లా కాకపోతే ఇక్కడ ఫోన్ పట్టుకుని వస్తాం ఫస్ట్ నార్మల్గా ఇట్లా కూర్చుంటాము, ఇది చేసి అప్పుడు ఫోన్ పట్టుకుని వస్తాం. వేగాలు ఇదైతే ఇప్పటిదాకా మరి దారుణంగా ఉంటుంది. ఈయన కడుతూ 40 ఫ్లోర్స్ కానీ వాడికి ఏమంటే తెలియదు, మధ్యలో ఆపేసి 2 years నుంచి స్టార్ట్ చేసి ఆపేసి. ఈ లొకేషన్ చూస్తే నీకు ఏమనిపిస్తుంది? ఈ వెదర్లో ఒక ఛాయ్ వేస్తే మస్తు ఉంటుంది బ్రో. నాకైతే మిర్చి బజ్జీ చేసుకొని తింటే భలే ఉంటుంది అనిపిస్తుంది బ్రో. మరి ఇదగాడికి ఏమనిపిస్తుంది? చరణ్ బాబు ఈ వెదర్లో నీకు ఏమనిపిస్తుంది? నాకైతే దొడ్డికి వస్తుంది. గడ్డి ఆటగాడే అది 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 కావాల్సింది మాకు. బస్ వచ్చిందా? బాగుందాయా? బీర్ సీసాలు ఆడేసి ఏం మనుషులు ఉన్నారా బాయ్ మీరు? ఇంత మంచి నేచర్ ప్లేస్లో అట్లాంటివి వాడాలని ఎట్లా అనిపిస్తుంది ఏమో. చలో గిఫ్ట్స్ పోదామా బ్రో? అది చూడు బ్రో, బండకి ఎమ్మెల్యేస్ ఇస్తాలా అని రాసిండు. అనిపిస్తుంది అప్పుడప్పుడు అదేదో డైరెక్ట్ దాని చుట్టూ ఏదైనా కంచేసుకుంటే అయిపోతుంది కదా వాళ్ళు. ఎందుకు ఇట్లా మరీ అంత బోర్డు బండ ఇదంతా గవర్నమెంట్ ల్యాండే కదా బ్రో నాకు తెలిసి. చెప్పండి అయ్యా ప్రేక్షకులారా, చూసే వాళ్ళు ఎవరన్నా వీడియో ఉంటే. ఇక ఇందులో చేపలు పడతారు, బాగుంటాయి. కాకపోతే ఒక రకమైన స్మెల్ రాదు వాటర్, కానీ కలర్ ఒకటే డిఫరెంట్గా అనిపిస్తుంది వాటర్. అంటే ఆ పక్కన లెఫ్ట్ సైడు ఇది మన ఇది ఉంది, కోకోకోలా ఫ్యాక్టరీ ఉంది. ఆ సైడ్ ఫ్యాక్టరీస్ చాలా ఉన్నాయి, అరబిందో ఫార్మా అది ఇది. మేబీ అటు నుంచి ఏమన్నా డ్రైనేజ్ వాటర్ వచ్చి ఇటు కలుస్తాయి అనుకున్నా. అంటే మధ్యలో కట్టిరు కానీ బట్ సమ్ ఊట వాటర్ ఉంటుంది కదా అటు నుంచి ఇటు, మేబీ ఆ వాటర్ ఏమన్నా జామ్ అవుతుంది అనుకుంటుంది ఇందులోకి వచ్చి. బట్ చేపలు అయితే బతుకుతున్నాయి బాగానే. ఎట్లా నెలొచ్చు ఇటే బా, మనం వచ్చింది ఇటు ఇట్లా పోదా. కమాన్ జాక్, హే జాక్. మీ ఇల్లు గుర్తుకొస్తుందా? వరంగల్ ఎప్పుడు పోదాం మళ్ళా మీ ఇంటికి? పిల్ల నాకంత సోము కానీ మెల్లగా దూకాలి. ఏ బాబు రండి అవి పని పరిచినట్టు గెలుస్తాను తిండి తగ్గివయ్యా, తిండి తగ్గి సెట్ అయిపోయింది. స్టెబిలిటీ మెయింటైన్ చేస్తాను అయ్యా. పర్లేదు పెట్టిన దానికి కొంచెం మనం యాడ్ చేస్తే బాగుస్తుంది కానీ ఎడిటింగ్లో కూడా మళ్ళీ చూడు. ఇది అడవి పంది కాదు, ఇది కుందేలు కూడా కాదు, కుక్క. పరువు మొత్తం తీసేసిండు ఆయన. నిజంగా కుక్కదే మరి. పాట పాడతావా? బాగా అనిపిస్తుంది. నువ్వు వాడు, మేము 100x పెడతాం. నడు మంచిగా నడు, పుట్ట జాగ్రత్త. फोकस करो जल्दी कैमरामैन फोकस करो. नाइस.
ఫోకస్ మెయింటైన్ చేయలేకపోతే అక్కడ హైలైట్ చేయడానికి రాదు అట్లా. ఈ రోడ్లు చూస్తుంటే మా ఊరు రోడ్లు గుర్తుకొస్తాయి నాకు. ఒకప్పటి మా ఊరు రోడ్లు, ఇప్పుడు కాదు, ఇప్పుడు క్రేజీగా ఉన్నాయి మా ఊర్లో రోడ్లు. మా ఊరు కొంచెం బాగుపడింది బ్రో రోడ్లు అయితే. బేసిక్గా అంటే ఇప్పుడని కాదు, 5 years బ్యాక్. సెకండ్ రాజధాని ఈడ చేపలు అమ్ముతారు. చీప్గా దొరుకుతాయి కాస్ట్ ఇక్కడ. ఇల్లు కొనుక్కున్నాడు పని స్విమ్మింగ్ పూల్లో కొట్టినట్టే ఇల్లు. అవును, అదేనా మనం చూసిన పై నుంచి. ఇదే ఆ బిల్డింగ్ యాక్చువల్లీ 40 floors బిల్డింగ్ అంట. మరి 2 సంవత్సరాల నుంచి అదే పొజిషన్లో ఉంది. అది ఏం కట్టడం కూడా స్టార్ట్ కాలేదు, ఆగిపోయింది అట్లనే. చింటూ హవారీరా నన్న కన్నా పండు బొండ మరీ నిన్నరా రే. ఏమైంది? కమాన్, కుర్చీ సరిపోతలేదు నీకు, చేతులు దాచుకొని కూర్చున్నాడు. వ్యూ బాగుంటుంది, అదిరిపోతుంది ఇది. ప్రశాంత్ బ్రో ఆ టవర్లోకి బిల్డింగ్ కొనుక్కో బ్రో. మధ్యలో కొనుక్కో, ఆ పక్క ఈ పక్క నేనోడి చరణ్ కొంటాం. ఏమంటావు చరణ్, కొంటావా? అది చూడు కదా ఎట్లా డ్యాన్స్ చేస్తున్నాడా. కర్రా కర్రా దాదా దాదా కర్రా కర్రా కర్రా. బాగా వచ్చినాయి ఫోటోలు. అదిరిపోయింది. వంగు వంగు ముసలి కూర్చున్నాడే కూర్చున్నావు. అయ్యా నువ్వు తిరుగుతావా? అట్లనే పైకి చూస్తున్నావు, పని చేసినాడు అంతే. పైకి నా మా అంకుల్ ఒక ఆయన ఉంటుండే ఫోటోషాప్ అంకుల్. కాదు తలకాయ పాస్పోర్ట్ సైడ్ ఫోటో తీయండి అంకుల్ అంటే తల పైకి ముందుకి వెనకకి పక్కకి రౌండ్లో గిర్ర గిర్ర తిప్పుతూ ఉంటాడు ఆయన. అట్లనే చేస్తుండే చరణ్ కూడా ఫోటో తీయడానికి. ఇప్పుడు వచ్చిందా? మావాడికి మెంటల్ ఎక్కుతుంది. చలో కాదు, నీ కాళ్ళని తీస్తుండ చెప్పు వీడియో. నువ్వేమో కాళ్ళు చదువుతావు, అన్నీ వస్తాయి. ఇప్పుకొని కూర్చో. జబ్బలు ఊపుతున్నావు. ఓకే బాగా వచ్చిందా? ఏదైనా షార్ట్ ఫిలిం తీస్తే నిన్న హీరో పెట్టేస్తుంది. ఓ షార్ట్ ఫిలిం ఉంది, బత్తాయి బాబా షార్ట్ ఫిలిం ఉంది చరణ్. హలో, మొత్తానికి అమీర్పూర్ విహారయాత్ర అయితే అయిపోయింది బ్రో. అంతా ఓకేనా? బాగుందా అమీర్పూర్ లేక్? వచ్చిందా చరణ్? వాకింగ్ గట్టిగా అయినట్టుంది కదా. కాళ్ళు జిమ్ జిమ్ అంటున్నాయా? ఏం దాచినావు బ్రో అంత పెద్ద కడుపులా? బాధలు, పెళ్ళైనాక 1 month కి అన్ని కష్టాలు వచ్చినాయి కడుపులకి. లోపల ఇట్లా ఫిట్గా అయిపోయింది. చలో బండి దగ్గరికి అయితే వచ్చేసినాం ఇంకా వెళ్ళిపోవడానికి. జై సాయిరామ్.